అందరికీ నమస్కారం. పులివెందుల శాసనసభ్యుడు 4 రోజుల క్రితము పత్రికా సమావేశం పెట్టి మీడియా మిత్రులతో అందరితో కూడా కొన్ని నీతి వాక్యాలు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని హితబోధనలు కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ముమ్మాటికి కూడా మా పార్టీ అని ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ పేరు వైఎస్ఆర్ పార్టీ కాదు, ముమ్మాటికి ఇది గొడ్డలి పార్టీ అనేటువంటి దాన్ని మేము నామకరణం చేసినామని చెప్పాము. ఎందుకు చేసినామని చెప్తే గత 5 సంవత్సరాలకే జరిగినటువంటి పరిణామాలు కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో చూస్తున్నటువంటి ఒక ప్రవర్తనను కానీ వారు అనుసరిస్తున్నటువంటి ప్రతి విధానాన్ని కూడా చూసిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ ముమ్మాటికి గొడ్డలి పార్టీ అని చెప్పడం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకొని దాని మీద వివరణ ఇస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేకమైనటువంటి సందర్భాలలో ఆ సందర్భంలో మాట్లాడినటువంటి ఏ ఒక్క వాక్యము కానీ ఒక్కటి కానీ నిరూపణ లేని ఆధారాలు లేని మాటలు మాట్లాడారు. ఈరోజు ఎందుకు చెప్తున్నాము వైఎస్ఆర్ పార్టీ గొడ్డలి పార్టీ అంటే, మీరు ఆ రోజు సొంత బాబాయిని చంపిన తర్వాత, గొడ్డలితో చంపిన తర్వాత పులివెంద ప్రజలు సొంతము నీ చిన్నాన్న గారి కూతురు అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు అందరూ కూడా ఇది హత్య చేశారు గొడ్డలితో అని చెప్పినప్పుడు నువ్వు ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆ రోజు ఏ విధంగా కూడా స్పందించలేదు. ఆఖరికి వివేకానంద రెడ్డిని హత్య చేసినది చంద్రబాబు నాయుడు. ఆ విధంగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు హత్య చేసినాడని చెప్పి అబద్ధపు ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజుడికి 5 సంవత్సరాలు జరిగింది. 5 సంవత్సరాలు అతని పరిపాలనలో ఒక్క రోజున తన బాబాయిని చంపిన వ్యక్తుల మీద కానీ వేరే వారి మీద కానీ ఏ రోజైనా చర్యలు తీసుకోవడం కానీ మీద ఎప్పుడైనా మాట్లాడావా? ఆఖరికి అంతకుముందు సిబిఐ విచారణ కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం వస్తానే అవసరము లేదని చెప్పి చెప్తాడు. సిబిఐ అధికారులు ఉంటే సిబిఐ అధికారులోనే ఇంతవరకు దేశ చరిత్రలు ఎవరు కేసు పెట్టకపోతే అక్కడ ఉన్నటువంటి విచారణ చేస్తున్నటువంటి ఎస్పీని కూడా బెదిరించినటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి మీరు ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఆ రోజు చేసినారు. మీరు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉన్నారు. వివేక్ హత్య గురించి చిన్న పిల్లవాడికి కూడా తెలుసు ఎవరు చంపించారంటే గొడ్డలితో జగన్మోహన్ రెడ్డి పిల్లలు వారి యొక్క బంధువులే చంపించినారనేది